హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Eswari టెక్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం 7+ నోకియా 7+కి మరియు Asus Zenphone 5కి 2008లో ఏప్రిల్ 30 రిలీజ్ అయ్యే నోకియా 7+కి మరియు Asus Zenphone మేలో రిలీజ్ అయ్యే Asus Zenphone వీటి రెండింటి మధ్యన ఉన్న తేడాని ఈ వీడియోలో ఫుల్గా మీరు చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ఒక సెల్ ఫోన్ ఏ ఒక స్మార్ట్ ఫోన్ కానీ మనకి మన ఇండియాలో లాంచ్ చేయాలంటే మినిమం 20,000 to 25,000లో కరెంట్లీగా ఇప్పుడు మనకి ప్రొవైడ్ అవుతుంది. ఫ్రెండ్స్, అలాంటి దాంట్లో ఒక 2 సెల్ ఫోన్స్ అనేది ఒక 2 స్మార్ట్ ఫోన్స్ నోకియా 7+ కానీ Asus Zenphone కానీ Zenphone 5 కానీ 2018లో మనకి Asus Zenphone 5 కానీ ఈ రెండు స్మార్ట్ ఫోన్ యొక్క వేరియంట్స్ ఫుల్గా మీరు దీంట్లో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నోకియా 7+ వచ్చి నోకియా 7+ వచ్చి దానికి ప్రైస్ వచ్చి 25,000 26,000గా దానికి ప్రొవైడ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, అది 4GB ర్యామ్ విత్ 64GB ఇన్బుల్డ్ వేరియంట్. ఫ్రెండ్స్, ఇంకా Asus Zenphone వచ్చి మనకి 2 వేరియంట్స్ 2 స్మార్ట్ ఫోన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో Asus Zenphone 5లో వచ్చి మనకి 4GB ర్యామ్ సెల్ ఒకటి అండ్ 6GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ ఒకటి. ఫ్రెండ్స్, దీంట్లో 64GB ఇన్బుల్డ్ వేరియంట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో 4GB ర్యామ్ వచ్చి 25,000 వస్తుంది, 6GB ర్యామ్ వచ్చి 27,000 వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి డిస్ప్లే విషయానికి వస్తే నోకియా 7+ వచ్చి 6-inch IPS LCD డిస్ప్లే, ఫుల్ HD రెజల్యూషన్. ఫ్రెండ్స్, 18.9 ఆస్పెక్ట్ రేషియో అనేది ఉంటుంది. బెజ్లెస్ గ్లాస్తో డిజైన్ చేస్తుంటారు. దీనికి కార్నర్ వచ్చి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రాచెస్ పడకుండా ఇది కొంచెం మనకి కార్నర్ కానీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా నోకియా వచ్చి మనకి ఫుల్ వచ్చి బెజల్లెస్ డిజైన్లో దీన్ని డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా Asus Zenphone విషయానికి వస్తే ఈ 2018లో రిలీజ్ అయ్యే Asus Zenphone 5 విషయానికి వస్తే మనకి లేటెస్ట్గా ఏమంటే 6.2 అంటే నోకియా 7+ వస్తే 6 inches IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీనికి మాత్రం 6.2 inches IPS LCD డిస్ప్లే అనేది ఫుల్ HDగా రెజల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా యూస్ఫుల్. ఫ్రెండ్స్, దీనికి కూడా బెజల్లెస్ డిజైన్, కార్నర్ వచ్చి గొరిల్లా గ్లాస్ 5 అనేది దీనికి యూస్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, అంటే స్క్రాచింగ్ ప్రొవైడ్ చేసేదానికి, స్క్రాచ్ పడకుండా ఉండడానికి. ఫ్రెండ్స్, ఇంకా దీనికి కలర్స్ అనేది గేమ్ మూడ్ కలర్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు Asus యొక్క లుక్ని, దీని యొక్క పిక్ని మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా చూస్తే మనకి ముందుకి కెమెరా అనేది. ఫ్రెండ్స్, కెమెరా దీంట్లో 12MP ఇచ్చున్నారు 7+లో, నోకియా 7+లో. తర్వాత మనకి ఫ్రెండ్స్ 4K వీడియోస్ని ఈజీగా రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, 7+లో ఇంకా 16MP అనేది సెన్సార్స్ అనేది ఇచ్చుంటారు. ఫ్రెండ్స్ HD 4K వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనకి Asus Zenphone 5లో ఏమి ఇచ్చారంటే 12MP + 8MP డ్యూయల్ కెమెరాస్ అనేది బ్యాక్లో ఇచ్చినారు. తర్వాత వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు 4K రెజల్యూషన్స్తో 30 frames per second. ఫ్రెండ్స్, 30 frames/secondకి మనకి 4K వీడియో అనేది పర్ఫార్మెన్స్తో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు Asus Zenphoneలో. ఫ్రెండ్స్, ఇంకా పర్ఫార్మెన్స్ దీంట్లో ఏమంటే ఫ్రెండ్స్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 660 SoC అనేది దీంట్లో యూస్ చేస్తున్నారు ఫాస్ట్గా రన్ అవడానికి నోకియా 7+లో. Asus Zenphoneలో వచ్చి దీనికి తేడా ఏంటంటే ఫ్రెండ్స్ అట్లా చూస్తే ఇక్కడ ఒక 13 అనేది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్లో SoC అనేది యూస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా దీనికి వేరియంట్ ఏమంటే ఫ్రెండ్స్ 7+కి 4GB ర్యామ్ ఇచ్చున్నారు, 64GB అయితే కాన్ఫిగరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. Asus Zenphoneలో 2 స్మార్ట్ ఫోన్స్. ఫ్రెండ్స్, ఒకటి 6GB ర్యామ్, ఒకటి 4GB ర్యామ్. దీంట్లో 64GB అనేది ఇన్బుల్డ్గా ఇచ్చారు. ఆల్రెడీ మీకు చెప్పాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, దీన్ని వచ్చి ఒక షిప్పింగ్ ఫోన్స్ వచ్చి డైరెక్ట్గా మనకి కస్టమైజ్ చేసిన స్టాక్ Android UI నుంచి వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి Android వచ్చి Oreo 890 అనేది దాని మీద రన్ అవుతుంది. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ అనేది నోకియా 7+ అనేది. Zenphone కూడా Android Oreo 8.0 రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి పవర్ఫుల్ అనేది Zenphoneలో వచ్చి 3300 ప్రొవైడ్ చేస్తున్నారు mAh బ్యాటరీ లైఫ్ అనేది. నోకియా 7+లో మాత్రం 3800 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి తేడా 500 mAh అనేది తేడాగా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా వెర్డిక్ట్ దీంట్లో మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది నోకియా 7+లో అనేది యూస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, G6 ఆప్టిక్స్ లెన్స్ అనేది కెమెరాకి యూస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీని యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా ఇంప్రెసివ్గా ఉంటుందట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి Zenphone 5కి ఇది ఇండియన్ మార్కెట్లో ఒక లీడ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నారని నేను ఆస్వాదిస్తున్నాను. ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా Eswari టెక్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా Eswari టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ కొట్టండి.